ఈరోజు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం యథార్థత. చూడండి దేవుని బిడ్డలారా, మనుషుల్లో లేదా సమాజంలో చూసినప్పుడు యథార్థతలు అస్సలు కూడా కనబడడం లేదు. అది మనమున్న ఈ కాలమైనా ఏ కాలమైనా యథార్థత అనేది అస్సలు కనపడడం లేదనేది మనం చెప్పవచ్చు. అయితే దేవుడు రాయించిన మాట మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయెను. ఎందట? భక్తుడు దేశములో లేకపోయేను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయేను. జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. అదేంది? మీకా గారు, ప్రవక్తగా ఉన్న మీకా గారు ఈ మాట రాసే సమయానికి ఇప్పుడైతే భారతదేశ జనాభా 140 కోట్లు. మరి మీకా గారు ఈ మాట రాసే సమయానికి, అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము మీకా గారు ఈ మాట రాసే సమయానికి అప్పుడున్న పాపులేషన్, అప్పుడున్న జనాభా సుమారు 50 లక్షలు. ఆ 50 లక్షలలో భక్తుడు అనేవాడు లేదట, యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎందుకంటే యథార్థత అంటే దానికి పర్యాయ పదాలు సత్యము, వాస్తవము, నిష్కల్మషము, అబద్ధమాడకపోవడము, ఇవన్నీ కూడా యథార్థతకు పర్యాయ పదాలు. ఇక వ్యతిరేక పదాలు మోసము, నేరము, మరి కపటము, అబద్ధము చెప్పడము, నిజం తెలిసి కూడా చెప్పకపోవడం, ఇవన్నీ కూడా యథార్థతకు వ్యతిరేకమైన పదాలు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మొదటగా దేవుడు యథార్థవంతుడు. బాగా ఆలోచించాలి. మొదటగా దేవుడు యథార్థవంతుడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనంలో చదువుకుంటే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు. చూడండి, దేవుడు ఎవరట? ముందుగా దేవుడు యథార్థవంతుడు. అంతకుముందు దేవుడు బిడ్డలారా, ఆయన యథార్థవంతుడు. వెనుక ఒకలాగా ముందు ఒకలాగా మనుషులను బట్టి దేవుడు ప్రవర్తించాడు. అర్థమవుతుందండి? మనుషులుగా మనమైతే మనుషులను బట్టి ప్రవర్తిస్తాము. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట. మనుషుని బట్టి ప్రవర్తన, మనిషి లేనప్పుడు ఇంకో రకంగా. అది మన యొక్క ప్రవర్తన విధానం ఉంటుంది. కానీ దేవుడు, ఆయన ఎవరట? ఆయన యథార్థవంతుడు. బాగా ఆలోచించాలి. దేవుడు యథార్థవంతుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తే, ప్రభువారి గురించి మరి పేతురు గారు రాస్తున్నారు. మరి 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుంటే, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయెను. మనకు మాదిరి ఉంచిపోయాడట. మనకు మాదిరి ఎవరండి? క్రీస్తుని కలిగి ఉన్నామో, క్రీస్తుని నమ్ముకున్నామని చెప్తున్న మనకు మాదిరి యేసుక్రీస్తే మాదిరి ఉండాలి. ఇక ఎవరు మాదిరి ఉండకూడదు. మనకు మాదిరి ఎవరు ఉండాలి అంటే యేసు ప్రభువారే మనకు మాదిరి. మరి యేసు ప్రభువారి ప్రవర్తనలో, ప్రభువారి జీవితంలో ఎక్కడైనా ప్రవర్తనలో తేడా ఉన్నదా? మనుషులను బట్టి మరి ప్రభువారు ఏమైనా మరి నటన చేశారా? వేషధారణ చూపించారా? కాదు కదా. మరి ప్రభువును నమ్ముకున్న మనలో అది ఉండకూడదు కదా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి మాదిరి అయినప్పుడు సంఘ కాపరికి, సంఘస్థులకు, సంఘాలకు, విశ్వాసులకు అందరికి కూడా ప్రభువారే మాదిరి అయినప్పుడు మనలో కూడా యథార్థత ఉండాలి కదా. మనం కూడా యథార్థవంతుడిగా బ్రతకాలి కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యథార్థవంతుడు. యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇంకేందంట? ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. చూడండి, యథార్థతకు మనం పర్యాయ పదములు మాట్లాడుకున్నాం కదా. నిష్కల్మషము, కల్మషము లేని, కపటము లేని. ఆయన మాటల్లో ఏ మాత్రము కపటము లేదట. ఆయనని కదా మనం నమ్ముకున్నది. ఆయన కదా మనకు గురువు, ఆయన కదా మనకు మాస్టర్ కదా. దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రభువుని మనం నమ్ముకున్నప్పుడు, ఆ ప్రభువుని మనం ధరించినప్పుడు మనలో కూడా యథార్థత కనబడాలి తప్ప వేషధారణ, కపటము, నటన కనపడకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక మంచి మాట చూస్తే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మాట కూడా, వాక్యము కూడా యథార్థమైందట. యెహోవా వాక్యము యథార్థమైనది. బాగా ఆలోచించాలి. దేవుడు యథార్థవంతుడు, యేసుక్రీస్తు ప్రభువు యథార్థవంతుడు. దేవుని మాట, వాక్యము కూడా యథార్థమైందట. ఇప్పుడు మనం మనము చదువుతున్న మాటలు కూడా యథార్థమైన మాటలు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. చూడండి, నమ్మకమైన దేవుడు మనకిచ్చిన, ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ, మీరు వింటున్న మాటలు, బైబిల్లో చదువుతున్న మాటలు, ఇవన్నీ కూడా ఏంటంట? యథార్థమైన మాటలే. ఎందుకు? ఆయన యథార్థవంతుడు కనుక. చూడండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు యథార్థవంతుడు మొదటగా, మరి యేసు ప్రభువాను యథార్థవంతుడు, దేవుని మాట కూడా యథార్థమైనది. మరలా మనని పుట్టించింది కూడా యథార్థవంతులుగానే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనల్ని కూడా దేవుడు ఏ విధంగా పుట్టించాడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. మనము పుట్టినప్పుడు అందరిని కూడా దేవుడట యథార్థవంతులుగానే పుట్టిస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫెక్ట్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేదండి. దేవుడు పుట్టించినప్పుడు మనందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టిస్తున్నారట. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. పుట్టించినప్పుడు తల్లి గర్భము నుంచి మనల్ని భూమికి తీసుకుని వచ్చినప్పుడు మనందరినీ కూడా యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. కానీ ఈ లోకములో ఒకడున్నాడు,
ఏంటి? తంత్రగొట్టి, తంత్రాలు కల్పించేవాడు. ఈ లోకములో పుట్టిన తర్వాత మనుష్యులనే వాళ్ళు వివిధములైన తంత్రములు తెచ్చేసుకున్నారు. అర్థం అంటే యథార్థతను కోల్పోయారు. పుట్టినప్పుడు యథార్థవంతులుగా పుట్టించిన దేవుడు పుట్టిన మనుషులు తంత్రాలకు, అంటే లోకములో సాతాను తంత్రాల్లో పడిపోయి యథార్థతను కోల్పోయారు. అందుకే పౌలు గారు అంటారు చూడండి, 2 కొరింథీ పత్రికలో 2:11, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుంటే, మీరు దేని గూర్చి ఎవరిని క్షమించుచున్నారో నేను వారికి క్షమించుచున్నాను. నేనేమైనను 11వ వచనం, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే తంత్రగొత్తి అనేవాడు, సాతాను అనేవాడు, వాడు మనుషులను మోసం చేస్తున్నాడు అనే మాయలో పడిపోయి మనిషి యథార్థతను కోల్పోయి బ్రతుకుతున్నాడు అంటున్నాడు దేవుడు. బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకంలో చెప్తా ఉంటారు కదా, జీవశాస్త్రానికి పితామహుడు అనగానే ఎవరి పేరు చెప్తారండి? అరిస్టాటిల్ అంటారు కదా. జీవశాస్త్రానికి పితామహుడు అరిస్టాటిల్, వైద్య శాస్త్రానికి పితామహుడు హిప్పోక్రటిస్ కదా. వీళ్ళంతా పితామహులుగా కనబడుతున్నారు కదా. అయితే అబద్ధానికి పితామహుడు ఎవరో తెలుసా? అబద్ధానికి పితామహుడు తండ్రి ఎవరు? వాడే తంత్రగొట్టి సాతాను. అందుకే ప్రభువారు యూదులతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో మాట్లాడుతూ 8:44-45 వచనాలు యోహాను సువార్తలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44-45 వచనాల్లో ప్రభువారు మాట్లాడుతున్నారు చూడండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. అంటే మనకు తండ్రి ఎవరండి? దేవుడు కదా. ఆత్మీయంగా మనని కన్న తండ్రి దేవుడు కదా. శరీరపరంగా లోకములో మనకి కన్న తండ్రి ఉన్నా, మన తండ్రి ఆత్మలకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడు కదా. మన యేసు ప్రభువు ఏమంటున్నారు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులంటే తండ్రిని మార్చేసుకున్నారు వాళ్ళు. అంటే సాతాను మాయలో పడిపోయి, దాని తంత్రాల్లో పడిపోయి తండ్రి స్థానంలోకి సాతాను వచ్చేసాడు. కాబట్టి ప్రభువు అని అంటున్నారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరంటే వాడు కలిగిన దురాశలు మీరు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి, ఇన్ ద బిగినింగ్, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. ఎవడు వీడు? సాతాను గాని యందు సత్యమే లేదట. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి అబద్ధమాడుతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధానికి జనకుడట. అంటే పితామహుడు. అబద్ధాన్ని కన్న తండ్రి ఎవరంటే సాతాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ నోటి నుంచి అబద్ధ మాటలు వస్తున్నాయి అంటే ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు? వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు అని ఉంటుంది బైబుల్లో అబద్ధమాడనేరని దేవుడు. మరి అబద్ధము మన నోట్ల నుంచి వస్తుంది అంటే వాడే ఎవడు? సాతానుగాడే మన నోటి నుంచి అబద్ధాలు పలికిస్తున్నాడు. ఎందుకంటే
వాళ్ళలో సత్యం లేదు, వాడు అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. కాబట్టి అబద్ధపు మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి అంటే వాడు మాట్లాడిస్తున్నాడని అర్థం. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి. మనము ఆలోచిస్తే ప్రారంభములో ఆదాము అవ్వలు కలిగిన మొదటి సంతానం ఎవరండి? కయీను కదా. మొదటి సంతానం మన మామూలుగా ఏదైనా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా కొత్త కారు లాంచ్ అయితే ఫస్ట్ కారు ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చిందో ఇంకా దాన్ని ఊరిస్తూ ఉంటారు కదా టీవీలలో. ఇప్పుడే మొదటగా ఈ వ్యక్తి ఫస్ట్ కస్టమర్ ఇప్పుడే కొన్నాడు, ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చింది, ఏదేదో ఊరిస్తూ ఉంటారు కదా. కానీ వాస్తవం ఏంటంటే మొదటి కుమారుణ్ణి హంతకుడిగా మార్చేసింది సాతాను. అర్థమవుతుందండి? మొదటి సంతానమైన కయీన్ని సాతాను ఎలా మార్చేసిందంటే దుష్టుని సంబంధిగా మార్చేసింది. దుష్టుని సంబంధి అని దేవుడు రాయించాడు. చూడండి, కయీను దుష్టుని సంబంధిగా మారిపోయారట. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, 3వ అధ్యాయం 12వ వచనం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, మనము కయీను వంటి వారము కాకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి, కయీను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన తమ్ముని చంపాడట కయీను. ఎందుకు చంపాడండి? దుష్టుని సంబంధిగా మారిపోయాడు. తన తమ్ముడు హేబేలు మరి దేవుని యందు భయభక్తులుగా జీవిస్తున్నాడు కాబట్టి దుష్టుని సంబంధిగా మారిపోయిన కయీను ఏం చేశాడు? తన సహోదరుని చంపేశాడు. అంటే ప్రారంభములోనే సాతాను ఏం చేసిందంటే కయీనుని దుష్టుని సంబంధిగా మార్చేసింది. దేవుని బిడ్డలారా, ఇంకా తర్వాత మనం ఆలోచిస్తే వాళ్ళ మాయలో పడిపోయిన వాళ్ళు, అంటే కయీను అనేవాడు దుష్టుని సంబంధంగా మారిపోయాడు కాబట్టే తన తమ్ముణ్ణి చంపేశాడు. ఇక తర్వాత కాలంలో మనం ఆలోచిస్తే మరి సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న నయమానికి కుష్ఠరోగం వస్తుంది, మనకు బాగా తెలుసు. ఆ నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగానికి స్వస్థత ఇవ్వబడుతుంది మరి ఎలీషా ప్రవక్త ద్వారా. మనకు తెలుసు, ఎప్పుడైతే నయమాను ఆ కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకుంటాడో ఆయన కొన్ని బహుమానాలు, కొన్ని వస్త్రాలు, బంగారము మరి ప్రవక్తకి ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు వరకు ఆ ఎలీషా గారు వెంబటి తిరుగుతున్న గెహాజీ అప్పటి వరకు యథార్థవంతుడిగా ఉంటాడు. అప్పటి వరకు యథార్థవంతుడిగా బతుకుతున్నాడు. మరి ఎలీషా గారు వెంబడి తిరుగుతున్నాడు, యథార్థవంతుడిగా బతుకుతున్నాడు. ఎప్పుడైతే నయమాను ఈ బహుమానాలు తీసుకోమని ఎలీషా గారికి మరి చెప్పినప్పుడు ఆయన నాకు వద్దు అన్నాడు. ఇదంతా చూసినప్పుడు గెహాజీ తన యథార్థతను వదిలిపెడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడు ఎలీషా దగ్గర సేవకుడుగా ఉన్న గెహాజీ అప్పుడు వరకు యథార్థవంతుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బహుమానాల మీద ఆశ కలిగిందో అవి నేను తీసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు చదవమ్మా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని అనుకున్నాడు. అంటే యథార్థతను వదిలిపెట్టేస్తున్నాడు. చూడండి,
మనం యథార్థవంతులుగా బ్రతకాలనే దేవుని ఉద్దేశమైనప్పుడు ఇక్కడ ప్రవక్త గారు ఎలీషా గారి దగ్గర మన సేవకుడుగా ఉన్న ఆ గెహాజీకి దుర్బుద్ధి పుట్టింది. సాతాను మాయలో పడిపోయాడు. ఆ బహుమానం నేను తీసుకోవాలనుకున్నాడు. సరే వెళ్ళాడు, తీసుకున్నాడండి. తీసుకున్న తర్వాత తీసుకుని వస్తున్నప్పుడు, తీసుకుని ఇంట్లో దాచుకుని మరి ఎలీషా గారి దగ్గర వస్తున్నప్పుడు, నేను ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నప్పుడైనా నిజం చెప్పాలి కదా. అప్పుడు కూడా నిజం చెప్పకుండా అబద్ధం ఆడుతున్నాడు అనేది 24 నుంచి 26 వరకు చదివితే, అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ ఆ బహుమానాన్ని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవిగా వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ఎలీషా ముందు నిలబడగా ఎలీషా గెహాజీని చూసి, గెహాజీ నువ్వు ఎచ్చటి నుంచి వచ్చితివయ్యా అని అడిగినప్పుడు వాడు, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదు అంటున్నాడు. అప్పుడు ఎలీషా వానితో, ఆ నయమాననే మనుషుడు రథము దిగి ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవి చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎద్దులను దాసదాసిలను సంపాదించుకొండకి ఇది సమయమా? కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన పరిస్థితి యథార్థతను వదిలిపెట్టిన తర్వాత గెహాజీ పరిస్థితి ఏమైపోయిందంటే, ఏ కుష్ఠరోగం అయితే నయమనుకున్నదో ఆ కుష్ఠరోగము ఈయనకి వచ్చేసి వీళ్ళ సంతతికి అంతా వచ్చేసి ఉంచుంది అక్కడ. కాబట్టి నయమానం కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా గెహాజీ మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే యథార్థతను వదిలిపెట్టగానే ఏం జరిగిపోయింది? ఆశ చూపించింది. అది ఆశ సాతాను మాయలో పడిపోగానే యథార్థతను వదిలేసి మరి తన యజమానైన ఎలీషా గారి దగ్గర అబద్ధం చెప్పి కుష్ఠరోగాన్ని కొని తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 30 వెండి నాణాలకు కకృతి పడి, చూడండి, 12 మంది అపోస్తులలో ఒకడుగా ఉండడం అంటే మామూలు విషయమా? మీరు ఆలోచించండి. ఇస్కరియోతు యూదాకి 12 మంది శిష్యులలో అపోస్తులలో ఒకడుగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఈరోజు మన భారతదేశ జనాభా 140 కోట్లు అయినప్పుడు క్రికెట్ టీం ఎంతమంది ఉంటారండి? 11 మంది మాత్రమే ఉంటారు కదా. 140 కోట్ల మందిలో ఈ 11 మంది కంటే బాగా ఆడేవాళ్ళు కూడా ఉండొచ్చు క్రికెట్. కానీ ఆ 11 మందికి ఆ టీములో మరి దొరికిన సభ్యత్వం అంటే చాలా గొప్ప విషయం కదా, మామూలు విషయం కాదు కదా. ఇది మనకు అర్థమవుతే స్వయంగా లోకరక్షకుడు మరి లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభుతో పాటు ఆ టీములో ఉండడానికి ఆ 12 మందిలో అపోస్తులుగా ఉండే భాగ్యం మామూలు విషయమా? కానీ ఇస్కరియోతు యూదా అలాంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. యథార్థతను వదిలిపెట్టాడు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు కదా. వీళ్ళంతా కూడా ఉన్నది 3 సంవత్సరాలే కదండి. అపోస్తులంతా ప్రభు వాళ్ళతో పాటు ఉన్నది 3 సంవత్సరాలు మాత్రమే కదా. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను మాయలో పడిపోయాడో, దాని తంత్రంలో పడిపోయాడో, మరి ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమనే ఆ మాటని బట్టి మనం ఆలోచిస్తే ఆయనకి ధనం మీద ఆశ కలిగింది. 30 వెండి నాణాలకు కకృతి పడి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ 30 వెండి నాణాలకి అమ్మాడు కదా.
అమ్మాడు కదా దేవుని బిడ్డలారా. అంటే యథార్థతను వదిలిపెట్టేసి ఆఖరికి ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే ఉరి వేసుకొని తలక్రిందులుగా పడి చనిపోయినప్పుడు ఆయన పేగులన్నీ కూడా బయటికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే అక్కడ కయీనుని చూసినా దుష్టుని సంబంధిగా మారిపోయాడు, గెహాజీని చూసినా కానీ మరి యథార్థతను వదిలిపెట్టగానే సాతాను తంత్రాల ఆ మాయలో పడి ఆ ధనాపేక్షతో ఆ డబ్బు ఆశతో మరి యజమాని దగ్గర అబద్ధం చెప్పి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇస్కరియోతైతే స్వయంగా ప్రభువారితో పాటు తిరిగిన వాడు, సేవలో ఉన్నవాడు, అంత గొప్ప అపోస్తలత్వముని మరి వద్దనుకొని ఆ సాతాను తంత్రంలో దాని మాయలో పడిపోయి యథార్థత వదిలిపెట్టి తన్ను తాను పడుచుకునే పరిస్థితి వచ్చిందనేది మనకు అర్థమవుతుంది కదా. ఇంక అదే విధంగా పౌలు గారు గొప్ప సేవకుడు కదండి. పౌలు గారు గొప్ప సేవకుడు కదా. ఆయన యథార్థవంతుడా? యథార్థవంతమైన సేవకుడు, యథార్థవంతుడైన సేవకుడు పౌలు గారు. అంత యథార్థవంతుడైన సేవకుడు పౌలు గారితో కలిసి సేవలో సహకారిగా పాల్గొన్న పౌలు గారిని చెరలో వేస్తారు కదా. మొదటి చెర అయిపోయిన తర్వాత రెండవ చెరలో ఉన్నప్పుడు ఇహలోక స్నేహాన్ని ప్రేమించి దేమా అనే ఒక సహకారిగా ఉన్న గొప్ప వ్యక్తిగా ఉన్నవాడు పౌలు గారిని కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి. అంటే పౌలు గారికి 2 సంవత్సరాల్లో చనిపోతారన్న సమయంలో, ఇక పౌలు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు 2 సంవత్సరాలే. ఆ సమయాలలో ఈ దేమానట ఇహలోక స్నేహాన్ని స్నేహించి చూద్దాం ఒకసారి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం దేవుని బిడ్డలారా. దేమా ఇహలోకమును స్నేహించండి. ఈ లోకములు ఏమున్నదండి? ఈ లోకములు ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబమే కదా. ఈ లోకములు అంతా అదే కదా. అదే ఏమిటా? అప్పుడు దేమా అప్పుడు వరకు నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని సేవలో ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. పౌలు గారు అంటే యథార్థమైన సేవకునితో కొనసాగుతున్నాడు. కానీ సాతాను తంత్రాల్లో పడిపోయి దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, అంటే పౌలు గారిని విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు నమ్మకంగా ఉన్నవాడు ఆ 2 సంవత్సరాల ముందు పౌలు గారు చనిపోతాను 2 సంవత్సరాల ముందు అంత గొప్ప సేవకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడానికి దేమానికి ఏమైందయ్యా? దేమా దేన్ని ఆశించి వెళ్ళాడయ్యా దేమా? చూడండి, అంటే సాతాను ఎలా మోసం చేస్తుందనేది బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించాలి మనం. ఈ దేమా ఈ లోకంలో ఉన్నదాన్ని స్నేహించి, అది ధనమా మరి పదవా మరి దేన్ని స్నేహించాడో స్నేహించి పౌలు గారిని వదిలిపెట్టినట్టుగా దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని పౌలు గారు రాస్తున్నారంటే దేవుని బిడ్డలారా, మీలో కూడా ఎంతమంది చివరి వరకు ఉంటారనేది కూడా చెప్పలేం. ఈరోజు మీరున్నారు, ఒక 5-10 సంవత్సరాల తర్వాత మీరు ఎంతమంది నిలబడతారు? ఎందుకంటే దేమాను చూడండి, సాతాను పౌలు గారు లాంటి సేవకులతో సేవలో సహకారంగా ఉన్నవాడే ఇహలోకాన్ని స్నేహించి పౌలు గారిని వదిలిపెట్టిపోతున్నాడు, లోకములు కలిసిపోతున్నాడంటే మీరు కూడా ఆలోచించుకోండి దేవుని బిడ్డల. బాగా పరీక్ష చేసుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని. ఎందుకంటే ఈ లోకం అలాంటిది, ఇది మాయలోకం, ఇది ఆకర్షించే లోకం. ఇలాంటి లోకములో ఎందుకంటే మనమంతా కూడా యేసుక్రీస్తుని సొంత రక్ష అంగీకరించిన వాళ్ళం కదా. చూడండి, ఒకప్పుడు మనము కూడా దుష్టుని సంబంధిగా బ్రతికిన వాళ్ళమే, అవునా కదా? మనం ఒకప్పుడు దుష్టుని సంబంధిగా బ్రతికిన వాళ్ళమే. అలా బ్రతుకుతున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి క్రొత్త జన్మ ఇచ్చి క్రొత్తగా మనల్ని జనింపజేసి, దేంట్లో? బాప్తిసం ద్వారా మనల్ని కొత్తగా జన్మింపజేసి, అంటే దుష్టుని సంబంధిగా ఉన్నామంటే
యథార్థత మనలో లేదని అర్థం. యథార్థవంతమైన జీవితం లేకుండా దుష్టుని సంబంధిగా బతుకుతున్న మనల్ని యేసు ప్రభువు వారు వచ్చి మనకి క్రొత్త జన్మ ప్రసాదించంటే, పాత జన్మను మనం పోగొట్టుకుంటే మరలా మనకి క్రొత్త జన్మనిచ్చి సంఘములో మనల్ని పెట్టి, సంఘంలో మనల్ని చేర్చి, సంఘ సహవాసం ఇచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని యథార్థవంతులుగా చేసి యథార్థవంతులుగా బతకడానికే మనల్ని సంఘంలో ఉంచాడు. అవునా కదా? అవునా కదా? ఒకప్పుడు దుష్టుల సంబంధంలో ఉన్నాము, పాత జన్మని మనం కోల్పోయాము. కానీ ప్రభువారు వచ్చి మనకి క్రొత్త జన్మనిచ్చాడు. క్రొత్త జన్మ బాప్సం ద్వారా మనం పొందుకొని మనని సంఘంలో చేర్చి మనము చనిపోయే వరకు యథార్థవంతులుగా బతకడానికి సంఘములో ఉంచాడు. ఇప్పుడు సంఘములకు వచ్చిన తర్వాత కూడా మనలో మరలా వేషధారణ, నటన, కపటము, అసూయ ఇలాంటివి ఉంటే మనకి పరలోకము ఎలా ఇస్తాడు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ సంఘములకు వచ్చింది మనల్ని యథార్థవంతులుగా చేసి సంఘంలో పెట్టాడు కదా. ఒకప్పుడు యథార్థతను కోల్పోయాం కదా. మనం కోల్పోయిన మనల్ని మరలా కొత్తగా జనింపజేసి సంఘములో మనల్ని నాటి ఉంచి ఇక్కడికి వచ్చిన తర్వాత యథార్థవంతులుగా బ్రతకాలి అని ఉంచాడు కదా. ఇప్పుడు మనం యథార్థతను కోల్పోతే మనము వేషధారులుగా, మరి కల్మషముతో నిండిపోయి దేవునికి దూరమైన బిడ్డలుగా మనం బతుకుతున్నట్టు కాదా దేవుని బిడ్డలారా? అందుకే సంఘములకు వచ్చామంటే యథార్థంగా జీవించాలి. మనిషి ముందు ఒకటి, మనిషి వెనుక ఒకటి వద్దు. యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నప్పుడు ముగ్గురుతో ఒక రకంగా, మిగతా 9 ఒక రకంగా ఆయన మాట్లాడలేదు. 12 మందికి ఒక్కరొక్కరితో ఏం మాట్లాడాడో 12 మందితో అదే మాట్లాడారు కదా. ఎక్కడ కూడా ప్రభువులో కూడా మరి కపటం లేదు కదా. ఆయన నోట ఏ కపటం లేదని మనం చదువుకున్నాం కదా. మరి అంత కపటము లేని గొప్ప లోకరక్షకుని మనం నమ్ముకున్నప్పుడు మనలో కూడా వేషధారణ, కపటం అనేది ఉండకూడదు కదా దేవుని బిడ్డలారా. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యథార్థవంతుడు, యేసుక్రీస్తు ప్రభువు యథార్థవంతుడు, దేవుడు ఆయన ఇచ్చిన వాక్యం యథార్థమైనది, మనల్ని పుట్టించింది కూడా యథార్థవంతులుగా. మరి యథార్థతను కోల్పోయి మనము దుష్టుని సంబంధంగా బ్రతుకుతున్నప్పుడు మరలా మనల్ని మరి ప్రభువారు మరి రక్షించుకొని కొత్త జన్మనిచ్చి యథార్థవంతులుగా చేసిన తర్వాత మరలా యథార్థతను మనం కోల్పోవద్దు కదా దేవుని బిడ్డ. ఇది న్యాయమే కదా, ఇది న్యాయమే కదండి. దేవుడు చూడండి ఎంత గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీ మాటలో కానీ మీ ప్రవర్తనలో కానీ వేషధారణ, నటన వద్దండి. ఎందుకంటే దేవుడు వేషలైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేషధారణ మనకు వద్దు. మనమంతా ఓపెన్గా ఉండాలి. యాక్టింగ్ వద్దు, నటన వద్దు, వేషధారణ వద్దు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం ఉండదు. అందుకే చూడండి, ఇప్పుడు మనమంతా కూడా క్రీస్తునందు ఉన్నవారము కదా. అందుకే చూడండి, కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 5:17 రాస్తున్నాడు. చూడండి, పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 5:17లో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ, ఇప్పుడు మనం ఎవరము కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. మన క్రొత్త జనమే ఇచ్చి యథార్థవంతులుగా చేసి సంఘములో సమాసం పెట్టిన తర్వాత మరలా మనలో వేషధారణ, నటన, కపటము వద్దు దేవుని బిడ్డలారా. అది దేవుడు వద్దంటున్నాడు. దేవునికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే చూడండి, మాట్లాడుతున్నాడు, పేతురుగా రాస్తున్నాడు. చూడండి, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు చదివితే, చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల, దేవుడు దయాళుడు కదా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల, చూడండి, సంఘంలోకి వచ్చిన తర్వాత చెప్తున్న మాట అండి. క్రొత్తగా జన్మించిన తర్వాత బాప్సం ద్వారా మన పాపాలు కడిగి వేసుకుని క్రొత్తగా జన్మించి యథార్థవంతులుగా చేయబడి సంఘంలోకి వచ్చి సంఘం ఉన్న తర్వాత ఇక్కడ చెప్తున్నమాట ఏమని, ప్రభు దయాళుని మీరు రుచి చూచి ఉన్న యెడల
చూడండి చెప్తున్నాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి, ఆ వాక్యాన్ని అపేక్షించుడి కదా. ఇప్పుడు మనం ఎలాగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి, ఇప్పుడు మనలో ఏముండకూడదండి, ఇప్పుడు సంఘములో ఉన్న తర్వాత మనలో ఏముండకూడదట, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, సమస్తం దూషణ మాటలు ఉండకుండా క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగా మనము సంఘములో ఉండాలి. అంటే యథార్థవంతులుగా మనము సంఘములో ఉండాలి, సంఘములో బ్రతకాలి. అందుకే మనము ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, లోకముఖం ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. యథార్థవంతుడు అనేవాడు ఎక్కడైనా ఒకే రీతిగా ఉంటాడండి. యథార్థవంతుడు ఎక్కడైనా ఒకే రీతిగా మాట్లాడతాడు. యథార్థవంతుడైన దేవుడు ఎక్కడ కూడా మరి ఒక దగ్గర ఒకలాగా దేవుడు ప్రవర్తించలేదు కదా. మరి మనము కూడా యథార్థవంతులుగా చేపడి సంఘములకు వచ్చిన తర్వాత మనము కూడా ఎక్కడ ఉన్నా మన ప్రవర్తన, మన మాట ఒకే రీతిగా ఉండాలి తప్ప మనిషిని బట్టి ఒక రీతిగా, మనిషి వెనుక ఒక రీతిగా, అలాంటివి యథార్థవంతుల లక్షణాలు కావు. కపటం అనేది వద్దు, కల్మషం అనేది వద్దు, దుష్టత్వం వద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా దుష్టుని లక్షణాలు, దేవుని బిడ్డలారా. అందుకే మనం యథార్థవంతులుగా చేయబడ్డాం కదా. ఆ కోలుపుని యథార్థ మరలా మనకి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం యథార్థతను కోల్పోతే పరలోకం మనకు దొరకదండి, పరలోకం మనకి ఇవ్వబడదు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడైన దేవుడు. ఆయన ఎలా ఉండాలో మనల్ని బతకాలనుకుంటున్నాడు. ఆయన మనస్తత్వం ఏందో అలా మనల్ని బతకాలనుకుంటున్నాడు కదా. అందుకే చూడండి, ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎప్పుడు రాశారు ఈ మాటని, ఏమనంటే చాలామంది సంఘాలలో ఇప్పుడు ఎలాగుందంటే లోకానికి సంఘానికి పెద్ద తేడా కనబడడం లేదు. లోకానికి సంఘానికి పెద్ద తేడా లేదండి. ఎందుకంటే పౌలు గారు అప్పుడే రాశారు ఏమని, సత్యమునకు చెవినీయను రాశారండి. సత్యమునకు, వాక్యానికి చెవినివ్వను, సత్యవాక్యానికి చెవినివ్వనట. నిజంగా సత్యవాక్యానికి చెవినిచ్చే వాళ్ళంటే ఈ హాల్ ఇంత ఖాళీ ఉంటుందండి? సత్యవాక్యానికి చెవినిచ్చేవాడు ఉంటే ఈ హాల్ ఇంత ఖాళీగా ఉంటుందా? ఉండదు కదా. అందుకే 2వ తిమోతి పత్రిక రాస్తున్నాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటే, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, పరలోక నడిపించే బోధ, సహింపక దురద చెవులు గలవారై తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొనకు పోగు చేసుకుని. అంటే అలాంటి వారికి ఎలా ఉండాలి బోధ అంటే, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు ఉంటే అలాంటి బోధలు కావాలి వాళ్ళకి. అదే అక్కడ చెప్తున్నాడు కదా, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, మీలో ఎంతమంది సత్యానికి చెవిస్తున్నారు? అది కదా ప్రశ్న. ఇప్పుడు సంఘాలన్నీ అలాగే ఉన్నాయండి, దూరపు కొండలు నునుపని మనం అనుకుంటాం. సంఘాలన్నీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది సత్యానికి చెవిస్తున్నారు, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? అవునండి, వాక్యమే మా జీవితంలో మొదటి స్థానం అండి, వాక్యమే మా జీవితం 2వ స్థానం అండి, వాక్యమే మా జీవితం 3వ స్థానం అనేవారు మీలో ఉన్నారా? ఆలోచించండి దేవుని బిడ్డలారా.
ఎందుకంటే దేవుడు పరలోకం ఇవ్వాలనుకుంటున్నా, ఆ పరలోకం దేవుడు ఇవ్వాలనుకున్న పరలోకం ఎలాంటి ఇవన్నీ రూల్స్. మన లోపాలు ఇవన్నీ. వాక్యం ఎంతగా చదువుతున్నారు మీరు, ఎంతగా వాక్యం చదవడానికి సమయం కేటాయిస్తున్నారు. కొంతమంది మరి సంఘానికి వచ్చినప్పుడు మాత్రం బైబిల్ తెరిచే వాళ్ళు కూడా మీలో ఉండొచ్చు. ఆదివారము సంఘములకు వచ్చిన తర్వాత, మందిరంకి వచ్చిన తర్వాత బైబిల్ తెరిచి చూసే వాళ్ళు కూడా మీలో ఉంటారేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే అదే చెప్తున్నాడు. ఈ మాట రాయబడి సుమారు 2000 సంవత్సరాలు అయిందండి. ఏమంటున్నాడు ఇక్కడ? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తినుగు కాలము వచ్చును అని అప్పుడే దేవుడు రాయించాడు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ హాల్ ఇంత ఖాళీగా కనబడుతుంది దేవుని బిడ్డలారా. అందుకే పౌలుగా లాంటి యథార్థవంతులైన సేవకుడే 14 పత్రికలు రాస్తే పౌలు గారిని కూడా వదిలిపెట్టలేదు ఆనాడున్న సంఘం. కొరంతి సంఘంలో ఉన్నప్పుడు కొరంతిలో ఎలాంటి పుకారు లేపారు ఆయన మీద అంటే, అవును ఈయన అపోస్తుడు ఎలాగైతాడో, ఈయన ప్రభుని చూడలేదు కదా, ప్రభువుతో వాడు తిరగలేదు కదా, ఈయన అపోస్తుడు ఎట్లా అవుతాడు అనేది ఒకటి లేపారండి. అంటే ఈయన మన దగ్గరికి వస్తున్నాడంటే ఏదో ధనాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నాడేమో అన్నట్టుగా కొన్ని పుకార్లు పౌలు గారి మీద లేపినప్పుడు నిజంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే, మరి 2 కొరింథీ పత్రికలో చదువుకుంటే దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 1:12 పౌలు గారు ఇప్పుడు మొదటి పత్రిక 2వ పత్రిక 2 పత్రిక రాశారు కొరింథీ సంఘానికి. మొదటి పత్రికనేమో వాళ్ళందరినీ సరిదిద్దడానికి రాస్తే 2వ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, పౌలు గారి అపోస్తలత్వాన్ని మరి నిరూపించుకోవడానికి కూడా మన అక్కడ రాయబడిన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత యథార్థవంతుడో నిరూపించుకునే పరిస్థితి వచ్చింది గొప్ప సేవకుడైన పౌలు గారికి. అంటే సేవకుడు యథార్థవంతుడిగా ఉండాలి, సంఘం యథార్థవంతులుగా ఉండాలి, విశ్వాసులంతా యథార్థంగా బతకాలి. ఎందుకంటే యథార్థవంతులకే పరలోకములో స్థానం దేవుడు బిడ్డలారా. అందుకే చూడండి పౌలు గారు రాస్తున్న మాట చూస్తే 2 కొరింథీ పత్రిక 1:12 2 కొరింథీ పత్రిక 1:12 మా అతిశయం ఏదనగా లౌకిక అంటే ఈ లోక సంబంధం జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో నిష్కాపట్యముతోను దేవుని కృపను అనుసరించి లోకములు నడుచుకొంటిమనియో విశేషంగా మీ ఎడలు నడుచుకుంటామనియో మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుట అని ఆయన చెప్పుకోవలసి వస్తుంది. మేము ఎలాగ బ్రతికాము, ఎలాగ జీవించామో మేము మీకు చెప్పింది లౌకిక జ్ఞానంతో కాదు, మీ దగ్గరికి నేను వచ్చింది డబ్బుల సంపాదనకి కాదు అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కొరంతిలో ఈ పట్టణాలన్నీ కూడా ధనవంతమైన పట్టణాలు, అవి మంచి వ్యాపార పట్టణాలు. వాళ్ళు ఎలాంటి బ్లేమ్ తీసుకొని వచ్చారంటే, ఈయన ఎలా అపోస్తుడు అవుతాడు, ఈయన అపోస్తుడు కాడు కదా. ఒక మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మనుషులకున్న దరిద్రం ఏంటంటే అబద్ధాన్ని చెప్తే ఇమీడియట్గా నమ్మేస్తారు, అబద్ధాన్ని చెప్పగానే నమ్ముతారు. అదే సత్యము చెప్పితే అవునా ఇది సత్యమా నేను కొంచెం పరిశీలించాలని అంటాడు మనిషి. అబద్ధాన్ని అవసరం లేదు, అబద్ధానికి ఎందుకంటే అబద్ధానికి జనకుడైన వాని నమ్మితే అలాగే ఉంటుంది. మరి అబద్ధాన్ని ఇమీడియట్గా నమ్మేస్తుంది లోకం. అదే సత్యం చెప్పితే అవునా ఇది సత్యమా మేము కొంచెం పరిశీలించాలి తెలుసుకోవాలని మాట్లాడుతున్న మనిషి కదా. అలాగే సత్యం ప్రకటిస్తున్న పౌలు గారి విషయంలో కూడా ఆనాడు కొన్ని తప్పుడు అభిప్రాయాలు తీసుకుని వచ్చారు కొంతమంది సంఘాలలో. దాన్ని బట్టి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది గొప్ప సేవకుడు. అదే చెప్తున్నాడు, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపగా దేవుని అనుగ్రహించి పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకమును నడుచుకుంటమనియో విశేషంగా మీ ఎడలు నడుచుకుంటమనియో మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే అని చెబుతూ అదే 2 కొరింథీ పత్రికలో 4:1-2 చూడండి. 2 కొరింథీ పత్రిక 4:1-2
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము. అయితే చూడండి, చెప్పుకుంటున్నానండి, కుయుక్తిగా నడుచుకొనకయో, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషునికి మనసాక్షి, ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొని, అంటే మనుషులు ఎలాంటి తప్పుడు అనుభవాలు తీసుకొని వచ్చారు కాబట్టి వాటికి కౌంటర్గా ఇక్కడ పౌలు గారు చెప్పుకోవాల్సి వచ్చిందండి. చెప్పుకుంటున్నాడు ఆయన ఎంత యథార్థంగా సేవ చేశాడో, ఎంత యథార్థంగా బతికాడో అనేది చెప్తున్నాడు. అందుకే కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారు అధైర్యపడము, అయితే కుయుక్తిగా నడుచుకొనక. అంటే మా దగ్గర వేషధారణ లేదండి, మేము నటించలేదండి, మాలో కపటం లేదండి, మాలో కల్మషం లేదు, అయితే కుయుక్తిగా నడుచుకొనకు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో, సత్యమును అంటే వాక్యాన్ని ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మన సాక్షిత మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. సీక్రెట్ లైఫ్ అనేది మాకు లేదు, మేమంతా ఓపెన్గా ఉన్నాము, మా జీవితం అంతా తెలిసిన పుస్తకంగా ఉన్నది అని ఆయన వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పౌలు గారికి. ఇంకా చూద్దాం ఇంకా కొన్ని మాటలు. 6వ అధ్యాయం 11-12 వచనంలో చూస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 11-12 వచనంలో చెప్తున్నాడు చూడండి. అదే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేక మీతో మాట్లాడుచు. అరమర అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఇంత క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడంటే అని ఎంత యథార్థవంతుడుగా సేవ చేశారు ఆలోచించండి. ఓ కొరింథీయులారా, అరమర లేక మీతో మాట్లాడుచున్నాను, మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమే ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమే ఉన్నది. ఏమంటున్నాను? మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమే ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమే ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమును ప్రతిఫలంగా మీరును మీ హృదయంలో విశాలపరచుకుని, అంటే వాళ్ళ హృదయాల్లో చోటిచ్చాను పౌలు గారికి ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే తప్పుడు మాటలు వాళ్ళు విన్నారో, ఈయన డబ్బు కోసం మన దగ్గరికి వస్తున్నాడు, డబ్బు సంపాదనకు వస్తున్నాడు, ఈయన కోసం ఇలాగ ఇతరులని కొన్ని తప్పుడు మాటలు వచ్చేసరికి ఆయన ఇలా మాట్లాడవలసి వచ్చిందో చూడండి. అందుకే 7వ అధ్యాయం పక్క అధ్యాయం 2-3 వచనాలు మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 2-3 వచనాల్లో మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి అంటే, ఒకప్పుడు వాళ్ళ హృదయాల్లో పౌలు గారు గొప్ప సేవకుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు మాటలు వినపడ్డాయో కొంతమంది ద్వారా, అప్పుడు వాళ్ళు అనుమానంలోకి వెళ్ళిపోయారు. అందుకే మమ్మను మీ హృదయంలో చేర్చుకొనుడి, మేమెవరికి నీ అన్యాయము చేయలేదు, ఎవరిని చెడపలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూడండి, ఇన్ని చెప్పుకోవాల్సి వస్తుంది సేవకుడు. యథార్థవంతులైన సేవకుడిని నేను వదిలిపెట్టలేదు లోకం. యథార్థవంతులైన సేవకుణ్ణి తప్పుడు మాటలు ఆయన మీద వచ్చినప్పుడు ఆయన వివరణ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాం. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మేము మోసం చేయలేదు అని ఒక గొప్ప సేవకుడుగా మాట్లాడుతున్నాడంటే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. వీళ్ళంతా కూడా పరలోకాన్ని గురిగా బతికిన వాళ్ళు కదా, పరలోకం వెళ్ళాలని సేవ చేసిన వాళ్ళు కదా. మరి మీరెందుకు వస్తున్నారు సంఘానికి? మనం ఎందుకు సంఘం కూడుకుంటున్నాం? మనకి పరలోకం కావాలి కదా. మనకు పరలోకం కావాలంటే మనం యథార్థత కలిగి జీవించాలంటున్నాడు దేవుడు. యథార్థతను వదిలిపెట్టకూడదు, యథార్థవంతమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇంకొక మాట కూడా చూస్తే 11వ అధ్యాయం 5వ వచనం చదివితే చూడండి, ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఈయన అపోస్తులుడు కాడు అనే ఒక మరి చెడ్డ అభిప్రాయం తీసుకొచ్చారు ఆనాడు సంఘాల్లో కొంతమంది.
నేనైతే మిక్కిలి శ్రేష్ఠులని అపోస్తుల కంటే లేశమాత్రం తక్కువని కానని తలంచుకొనుచున్నాను అంటే ఈ మాటలు అంటూ ఇంకా అందుకే అంతెందుకండి ప్రతి పత్రికలో కూడా పౌలుగా రాసిన పత్రికలు ఎక్కువ పత్రిక ప్రారంభ మాట ఎలా ఉంటుందంటే ప్రారంభ మాట దేవుడి చిత్తమును యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన రాస్తాడు. ఎందుకంటే వాళ్ళు అపోస్తులుగా అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పౌలు గారిని. ఇప్పుడు 13వ అపోస్తులుగా పౌలు గారు కనబడతాడు కదా, నువ్వు అపోస్తులు ఏంటి, నువ్వు ప్రభువుతో పాటు తిరగలేదు బ్రతకలేదు అని కొంతమంది మరి చెడ్డ అభిప్రాయాలు తీసుకుని వచ్చారు సంఘాలు. అలాంటప్పుడు పౌలు గారు ఈ మాటలను రాస్తూ చివరిగా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 14 వరకు దేవుని బిడ్డలారా, సూచక క్రియలను అద్భుతములను మహాత్కార్యములు చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నముల పూర్ణమైన ఒరిమితో మీ మధ్య నిజముగా కనబరచబడను. నేను మీకు భారముగా ఉండకపోతిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీ ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిని. నేను చేసిన అన్యాయం క్షమించుడంటే నేను మీ దగ్గర డబ్బు తీసుకోకపోవడము నేను చేసిన తప్ప అంటున్నాడు ఆయన. నేను మీ దగ్గర కానుకలు తీసుకోకపోవడమే నేను చేసిన అన్యాయమా, నన్ను క్షమించుడి అంటే ఎంత యథార్థవంతమైన సేవకుడుగా కనబడుతున్నాను ఆలోచించండి. అంటే కానుకలు తీసుకోలేదు, డబ్బు ఆశించలేదు, డబ్బును కోరుకోలేదు, అందులో వేషధానం లేదు, కపటం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, సత్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి మాటలు అంటున్నాడు కదండి. డైరెక్ట్ పత్రిక సంఘానికి రాస్తున్నానంటే ఎంత యథార్థంగా ఉంటే రాయగలడు ఆ మాటలు. అందుకే ఈరోజు సేవకుడైన విశ్వాసులైన సంఘం అంతా యథార్థతని కలిగి ఉండాలి తప్ప యథార్థతను కోల్పోతండి. ఎందుకంటే యథార్థత అంటే ఏంటి? సత్యం, వాస్తవం, కపటం లేకుండా ఉండడం, అబద్ధం చెప్పకుండా ఉండడం, నిష్కల్మషంగా ఉండడం, ఇవన్నీ మనలో కనబడాలి తప్ప మనుషులను బట్టి మనము నటించకూడదు. ఒకరి ముందు ఒకలాగా ఇంకోలాగా వద్దు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇవన్నీ కూడా సంఘములో యథార్థవంతుల్లో ఉండకూడదు. అలాంటి లక్షణాలు మనలో కనబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకప్పుడు దుష్ట సంబంధంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయేమో తప్ప ఓపెన్ హార్టెడ్గా మనం ఉండాలి. సంఘములో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా మనము యథార్థవంతులుగా ఉండాలంటే మనలో కపటం ఉండకూడదు, వేశ్యదానం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మరి దుష్ట మాటలు ఉండకూడదు. అప్పుడే మనము శిశువుల్లో పోలిన వారిగా నడుచుకుని దేవుడున్న పరలోకం చేరుతాం. అందుకే బైబిల్లో చూస్తే చాలామంది భక్తులు యథార్థవంతులుగా కనబడతారు. ఒక అబ్రహాము ఆయన దేవునికి స్నేహితుడిగా చెప్పబడింది, యథార్థవంతుడిగా జీవించాడు. ఇక తర్వాత యోసేపు గారు ఆయన యథార్థవంతుడిగానే బతికాడు. తర్వాత మోషే గారు ఆయన యథార్థవంతుడిగా జీవించారు. ఒక దావీదు గారు ఆయన యథార్థంగా బతికాడు కదా. ఒక యోబు ఆయన వర్తనలను దేవుడుగా సాక్ష్యం ఇచ్చాడు కదా. వీళ్ళంతా ఒక దానియేలు ఈయన యథార్థవంతుడు కదా దేవుని బిడ్డలారా. అదే విధంగా క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చే సమయానికి పౌలు గారు ఒక యథార్థవంతుడిగా ఉన్నట్టుగా మనం చూశాము కదా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యథార్థవంతంగానే బ్రతికారు. ఎందుకంటే ప్రభువారులో ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. అర్థముంది దేవుని బిడ్డలారా. అంత యథార్థంగా బతికిన యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరైనప్పుడు, ప్రభువారిలో ఎక్కడ కూడా వేషధన నటన లేనప్పుడు మనలో ఎలా ఉంటుందండి? మనలో కూడా ఉండొద్దండి, మనలో ఉండకూడదు. ఎందుకంటే వాక్యము మనల్ని సరిదిద్దుతుంది. ఈరోజు వాక్యం మన అందరినీ సరిదిద్దుతుంది. ఎందుకంటే యథార్థత అంటే ఏందో మనకి నేర్పిస్తుంది. ఈరోజు యథార్థంగా బతకాలి, యథార్థంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, ఆయన ఇచ్చిన మాట యథార్థమైనది. యేసు ప్రభువాను యథార్థవంతుడు, సేవకులు కొంత భక్తులు యథార్థవంతులుగా జీవించారు. మరి మనము కూడా
యథార్థవంతులుగా జీవించాలి. మీ కుటుంబంలో మరి నిజంగా వాక్యం ఎడల ఎంత ఆసక్తి ఉందో మీరు ప్రశ్న వేసుకోండి. మీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఎందుకంటే వాక్యంలో యథార్థత ఉంది కదా, ఉందా? దేవుని మాట యథార్థత ఉన్నప్పుడు ఆ వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరు? ప్రశ్న వేసుకోండి. అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వాక్యం లేదు. మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, అన్ని సదుపాయాలు కూడా వాక్యం వద్దు. ఇలాగ పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? వెళ్ళరు దేవుని బిడ్డలారా, వెళ్ళరండి. పరలోకం వెళ్ళాలని ఏంటి అని దేవుడు రాయించాడు కదా. కాబట్టి వాక్యమే మనకు ప్రాముఖ్యం. ఆ మాటని యథార్థమైనది. కానీ సాతాను తంత్రాల లోకంలో ఉన్నాయి. వాళ్ళ మాయలో పడిపోకండి. ఈ లోకం ఆకర్షిస్తుంది. ఈ లోకమాయలో పడిపోకండి. ఈ లోకం ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోఢమ్మమే. అలాంటి దేమదాన్ని స్నేహించి పౌలుగల్లాంటి గొప్ప సేవ వదిలేశారు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండకండి. ఎట్టి మాటలన్నీ కూడా ఈ ఒక్క మాట కూడా దాగపోకుండా విన్న మీ అందరి ఉదయాల్లో చెప్పిన నా ఉదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్.